ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున మనము సింహరాశి యొక్క ఫలితాలు తెలుసుకోబోతున్నాము. సింహరాశిలో కేతువు, 2వ స్థానంలో చంద్రుడు, 3లో శుక్రుడు, 4లో బుధ, కుజ మరియు రవి భగవానులు, మరియు 7వ స్థానంలో రాహు, మరియు 8వ స్థానంలో శని భగవానుడు. వీరికి ఎలా ఉంటుందంటే కనుక పరిస్థితి పూర్తిగా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. సప్తమంలో రాహు, అష్టమంలో శని భగవాన్ వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయము. కెరియర్ పరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ప్రయత్నాల వల్ల సఫలమయ్యే అవకాశాలు కనబడటం లేదు. ఎందుకంటే సప్తమ, అష్టమ స్థానాలు దోషప్రదంగా ఉంది. మరియు 3వ స్థానంలో శుక్ర భగవాన్ వల్ల తోబుట్టులతో సత్సంబంధాలు బాగా ఉంటాయి. చతుర్థ స్థానంలో కుజ మరియు రవిగ్రహ సంచారాల వల్ల పెట్టుబడుల వరకు వ్యాపారస్తులకు భాగస్వామ్యం చాలా బాగుంటుంది. ఏమీ లేదు, చిన్న ఒక రెమెడీ చేసుకోండి. ఎందుకంటే శని భగవానుడు కర్మకారకుడు, ఈశ్వరుడు లయకారకుడు. శనివారం రోజునాడు నవగ్రహ ప్రదక్షిణ చేయండి, మరియు ఈశ్వరునికి అనుగ్రహం పొందండి. జాతకరీత్యా, జన్మరీత్యా, గోచారీత్యా ఉన్న గ్రహదోష నివృత్తి అయ్యి అంతా మీకు శుభం కలుగుతుందని చెప్తున్నాము మన గాయత్రి భవిష్యత్ జ్యోతిషాల ద్వారా. మీరు మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.